మరొక వ్యక్తిని అడుగుదాం. ఏం పేరు కాక? సత్రెడ్డి. ఏం చేస్తుంటావే? గీగాడు కూర్చుంటా వర్గం మీద చేసే పని ఏం లేదు. శాత కాకుండా లేదు. అప్పుడు బాగానే అయిందా? శాతం అయినప్పుడు చేసినాం. ఇప్పుడు శాతం అయితే ఇక్కడ ఎందుకు ఆపరేషన్ అయింది. నా ఇంటికల్ నీ ఇంటికల్ ఒక తీరు ఉన్నాయి. మరి ఇద్దరం అంతే ఉండవచ్చు. మన ఇద్దరం అదే అంతే మరి. అంత అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తాం? అయిపోయినా తుంకలు అయిపోయినాయి. ఏం తెచ్చినావు? ఆటంగా వచ్చినాం. ఎంతమంది వచ్చారు పిల్లలు? పిల్లలు నాకు కొడుకులే, బిడ్డలు లేరు. మొత్తం వచ్చుడే ఆమ్దాని. ఎంతమంది పిల్లలు? ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. చూసుకుంటారా బాగానే? నిజం చెప్పు. చూసుకుంటారు. ఎందుకు చూసుకుంటారు? కోట్లే ఇచ్చారు వాళ్ళు. భూమి ఎంత ఉంది? భూమి 5 ఎకరాలు. బంద్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? ఎకరాకు అదే 5,000 వస్తుంది. అదే మొత్తం కలిసి 10,000 సంవత్సరాలు. పెంచుతా అంటుండే 12,000 చేస్తా అంటుండే. ఏం చేస్తారో కానీ ప్రయత్నం వస్తుంది. నమ్మకం ఉందా పెంచుతా అంటే? ఇక ఇప్పుడైతే వేస్తుండు, అన్నదైతే చేస్తుండు. ముసలోళ్ళకు 5,000 చేస్తున్నాడు, వికలాంగులకు 6,000 చేస్తా అంటుండు. ఎవరు చనిపోయినా, ఇంతమందికి రైతు చనిపోతే రైతు బీమా లెక్క 5 లక్షలు ఇచ్చటంలో ఎవరు చనిపోయినా ఊళ్ళో 5 లక్షలు అంటుండు. నమ్ముతావా కేసీఆర్ను? ఏమో సార్, నేనైతే ఇప్పుడు దరఖాస్తు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది, పింఛన్ అయితే వస్తలేదు. అంటే కొత్త వాళ్ళకి ఇంకా ఏం ఇచ్చండి. మొన్న కొత్త వాళ్ళకి వచ్చింది కానీ నా పేరు రాలేదు. అందులో ఎందుకంటే ఏం జరిగిందంట? ఇక ఏమైందో ఏం కథ. ఎట్లా మద్దతు ఇస్తావా కేసీఆర్కు? ఇస్తాం. కాంగ్రెస్కి ఇవ్వవా? కేసీఆర్. బీజేపీ? ఇక బీజేపీ అంటే మా తానంత పెద్దగా లేదు. వాళ్ళే వస్తామని బయటకు వచ్చి ఏం చెప్తారో కానీ మా దగ్గర లేదు అది. నువ్వైతే కేసీఆర్కి వేస్తాం అంతే. మరొక వ్యక్తిని అడుగుతా. ఏం పేరు సార్? శ్రీశైలం. శ్రీశైలం ఏం చేస్తుంటావు? నేను కూరగాయలు వ్యాన్ నడుపుతా. ఎట్లా ఉంది దందా? మంచిగా ఉంది. ఊళ్ళో బాగానే అంతా కూరగాయలు? మంచిగా అంతాయి. ఏమేమి అంతా ఇక్కడ? పాలకూర, తోటకూర అన్నీ అంతాయి. పాలు కూడా బాగానే ఉంటాయి. డెవలప్ అయిందా బాగానే? అసలు డెవలప్మెంట్ అయింది. ఎట్లా ఈ ఊళ్ళో పోరగాళ్ళు సిటీలో ఉంటారా లేకపోతే వచ్చిపోతుంటారు? ఈయనే ఉంటారు, మొత్తం మా వాళ్ళనే ఉంటారు. బస్సులు ఎట్లున్నాయి? బస్సులు మంచిగా ఉన్నాయి. ఇక టైంకి వచ్చిపోతుంటాయి. టైంకి వస్తాయి. మొత్తం మీద టీక్ టాక్ అంటాం. మంచిగా ఉంది. ఇవన్నీ ఓకే. నీళ్ళు, కరెంటు అన్నీ ఓకే. ఫుల్ ఇక్కడ నీళ్ళు ఫుల్, కరెంట్ ఫుల్, అన్ని ఫుల్ ఉన్నాయి. నీళ్ళు కదా సావలేదు. మరి ఇక మీకు ఏం ఆలోచన ఏం లేదు? ఇక ఏం లేదు. మరి ఎట్లా ప్రభుత్వం పైన ఎట్లా? ప్రభుత్వం పైన అంటే మంచిగా ఉంది. వ్యతిరేకత ఉందా? మంచిగా ఉంది. ఇది గెలుస్తుందా? పక్కా గెలుస్తుంది టీఆర్ఎస్ ఈసారి. ఏం పేరా? శ్రీనివాస్. ఏం చేస్తుంటావు? కంపెనీలో కొత్త. ఏ కంపెనీ? చాక్లెట్ కంపెనీ. చాక్లెట్ తిన్నట్టుంది బాగా. నల్లటి చాక్లెట్ తిన్నట్టుంది. తిన్నా ఆ రోజు తేనియర్ తినొచ్చా? తినొచ్చు. మంచిగా ఆరోగ్యానికి. ఊకే తింటా అమ్మ వీటిని. దాన్ని చూడగానే ముఖం వేసుకుపోయినట్టు ఉంటుంది. అంతే. బయట ఉన్నాడేమో తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎన్ని గంటలు డ్యూటీ? 12 గంటలు. 12 గంటలా? ఎంత? 10,000 12,000? 15 ఇస్తాడు. భోజనం గిజనం అంతే. ఎవరు పెట్టించారు అట్లా? మేమే పోయినాం. మా ఊరేనా. ఊరేనా? ఎంతమంది ఉంటారు మొత్తం? మస్తుగా ఉంటారు. 500-600 దాకా ఉంటారు. సెలవులు ఇస్తారా బాగా? గవర్నమెంట్ సెలవు వస్తుంది. ఆదివారం బంద్ ఉంటుంది. హ్యాపీగా ఉన్నాం. ఇంటికి అన్నీ చేసుకుంటాం. పిల్లలు ఎంతమంది? 2 కొడుకో బిడ్డ. పెళ్ళైనా? కొడుకు బిడ్డది అయింది, కొడుకుది కాలే. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? ఎంత వచ్చింది? కళ్యాణ లక్ష్మి రాలే. చాలా ఏం ఇట్లా ఊరు ఎట్లా? ఊరు మంచిగా. ఇట్లా మరి ఈసారి ఎవరికి ఇస్తాం మద్దతు ఎలక్షన్లో? వేయాలి కేసీఆర్కి. ఎందుకట్లా? వ్యక్తి మంచోడు అని వేస్తాను. కేసీఆర్కి డైరెక్ట్ ఇంకెవరు వచ్చినా అదే చెప్తా. మేము వచ్చినందుకు అది చెప్తా. ఎక్కడి నుంచి చెప్తా. బ్రాహ్మణపల్లిలో మరికొంతమంది ఓటర్ని తెలుసుకుందా. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరా పెంటారెడ్డి. నీ పేరు నిన్నడకపోతే పక్కన నడతా నేను. మరి అక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకోవచ్చు అంటే అట్లా అంటావా? ఏం పేరు అంటే? పెంటారెడ్డి. మంచి గట్టిగా ఉన్నావు. మంచి ఏమైనా జుమ్ చేసేది అప్పుడు? ఏం దుమ్ము చేసేది ఏదేం లేదు. ఏమైనా కుస్తీలు గిస్తీలు? వ్యవసాయం చేసేది. ఎట్లతోటి సాహసమేనా? ఏమేం చేసేది వ్యవసాయం? అందాలు వేసేది ఎప్పుడన్నా? ఆమ్దాలు, కందులు, జొన్నలు. ఈ వయసులో ఏమో మొత్తం పత్తి వేస్తున్నారు. మా దగ్గర పత్తి ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. ఇప్పుడుందా? ఉన్నది. డబ్బులు ఇస్తున్నా కేసీఆర్? ఇస్తుండు. ఎంత వస్తుంది? ఎకరాకి 5,000. ఇప్పుడు 6,000 చేస్తా అంటుండు. నమ్ముతావా? ఇచ్చినా నమ్మాలి. ఇప్పుడైతే 5,000 ఇచ్చింది ఆయన. నేనే ఇచ్చిన. ఎవరని ఇచ్చిరా? ఏమో కూడా అని ఇచ్చిన అని అంటాడు కేసీఆర్. మరి అంటారు మరి. ఇచ్చినందుకు అంటున్నట్ట ఉట్టి అంటున్నా? ఇస్తుండు కదా, ఇచ్చినందుకు అంటుండు. మరి పింఛన్ వస్తుంది ఎవరికైనా? నాకు వస్తలేదు ఇంకా. ఎంత మీ వయసు? 69. ఎందుకు రాపించుకోలేదు? మరి రాపించిన మున్సిపల్ అందులో వచ్చినా కానీ రాలే. మీ ఇంట్లో ఎవరైనా జాబ్ ఉందా? గవర్నమెంట్ జాబ్ లేదు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. పెళ్ళి అయిపోయా? అవి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మన దసరా తీసుకున్నా ఈ డ్రెస్? ఇది దసరాకేం తీసుకోలే. ఇది తీసుకొని 6 నెలలు కొన్నా మా దసరాకు? కొన్నా. మన తుర్కంజాల్లో మంచి సీఎంఆర్ పడ్డట్టు కొత్తది పడ్డది. పోయినావా? పోలే. మంచి హీరోయిన్ వచ్చింది. రాలేదు చూసాను. రాలే.
సినిమాలు చూస్తుంటావా? సినిమాలు చూస్తావా? సినిమాలు ఏం లేదు, వార్తలు. ఆయన పేరు ఏం పేరు ఉంది, ఉమ్మడి ఉమ్మడి లెక్క ఉన్నావు నువ్వే మంచిగా. ఎలక్షన్లు వస్తున్నాయి, చెప్పిరు ఎవరన్నా? చెప్పరా, ఇక చెప్పకుండా ఏం చేస్తారు? పబ్లిక్ ఇక చెప్పండి అవుతుందా? ఎట్లా ఎటు సైడ్ ఉంటావు మరి? ఎటువైపు ఉంటావు? ఎక్కడో ఇష్టం ఉన్నది గీతాం అయినాడు. ఇష్టం ఉన్నావంటే ఆలోచించిన డివైడ్ చేసినావు ఏమన్నా? చేయాలి, చేసి చేయాలి. ఓటు డెవలప్ అయిందా? ఊరు డెవలప్ అయింది ఏమన్నా? ఎవరు చేశారు? కేసీఆర్ చేసిండా? కేసీఆర్ మరి కేసీఆర్ గెలుస్తారా మరి అని సార్? చెప్పలేము మరి. నీ మద్దతు ఎట్లుంటుంది? ఇక గెలుస్తుందా గెలవడా? డెవలప్ చేసిన వాళ్ళకు ఉంటుందా? ఇక ఉంటుంది, ఇక అంత మనిషి అందరికి ఒక తీరు ఉంటుంది. నీ మనసు నీ అందరిని అడుగుతా, ఒక్కరిని లేకుండా అడుగుతా. గెలుస్తాడా కేసీఆర్? గెలుస్తాడు ఈసారి? చెప్పలేము. అవుతాడా? చెప్పలేము అంటున్నాం కదా. చెప్పలేమంటే దించుతావా? వద్దని కనిపిస్తుంది, రావాలని ఉందా? కావాలనిపిస్తుంది అన్నది. కేసీఆర్ రావాలని ఉందా? ఎందుకట్లా? పనులు చేసిండు కాబట్టి. మరొక వ్యక్తిని అడిగితే ఏం పేరా? పేరు నీ పేరు? నీ పేరు కృష్ణయ్య. మాట సరిగా ఏం చేస్తుంటావు? ఏం కారిపోయింది, ఇంత రాడుంది. ఓటు ఉందా? ఉంది. ఎవరికేస్తావు? నాకైతే ఇప్పుడైతే కేసీఆర్ 2,000 ఇస్తుండు. ఆయనకే వేస్తావు? ఆయనకేనా? చేస్తా. ఏ గుర్తు? కారా? అగో ఎర్ర కారు. దానికేనా? పక్క. ఏం పేరే? దామోదర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నాది స్వీట్ షాప్ ఉంది. స్వీట్లు మంచిగా చేస్తావా? ఏమైనా కల్తీ? సూపర్. ఏం పేరు స్వీట్ పేరు? రాఘవేంద్ర స్వీట్, కర్మన్ ఘట్ చౌరస్తా. ఓనా? మీరు ఓనరేనా? నెలకు వేస్తా బాగా? లక్ష ఎంకకు వస్తాయి 60,000-70,000. అన్ని పనులు గిన్నెలు. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. వాళ్ళని దించుతా బిజినెస్కు? నువ్వేనా మొత్తం? వాళ్ళు కూడా దిగిరు అంటే అదే కొలువు అయిపోయింది. మరి ఏదైతే డబ్బులు అంతిమ మార్గం అట్లా. ఎక్కడెక్కడ పోతుంటుంది మాల్ అన్నీ ఆడికి వస్తాయి, ఫోన్ తిడతా. ఈ ఊరేనా? ఇప్పుడు బ్రాహ్మణపల్లి. ఎట్లా ఉంది మీ ఊరు? ఉన్నది ఇప్పుడు కార్కే నడుస్తుంది. వస్తుందా? అంటే వస్తుందని 100%. కారు సర్కారేనా? ఇప్పుడైతే ఉన్నది మూమెంట్. మారుతుంది ఏమన్నా మళ్ళీ? ఇక మారుతుందా అంటే నీ కడుపులో నాకు తెలుసా, నా కడుపులో నీకు తెలుసు. మూమెంట్ ఉందంటే ఏం చెప్తున్నావు నీకే తెలియాలి. అది అట్లా. నీ మద్దతు అయితే ఉంటుందా? నా మద్దతు ఏంది ఊళ్ళో 100% అయితే ఓకే అన్న కాడికే ఉన్నది కారే. కానీ అది లోపలిది ఒకటి చెప్పరు, మీదికెంచి అంతా అదే అంటారు, ఉరుకుతుంది అంట. మరొక ఓటర్ అడిగి తెలుద్దాం. ఉమ్మర్ఖాన్ గూడలో ఉన్నాం ప్రస్తుతం మనము. ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాసరావు. మున్సిపాలిటీ దేని కిందకి వస్తుంది? ఎంజాల్. తుర్కెంజాల్. ఎన్నో వార్డు? ఇది ఎంత వార్డు? ఇది మూడో వార్డు. మీ వార్డు మూడేనా? మూడే. ఎవరు బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కౌన్సిలర్? బీజేపీ. ఈ మొత్తం ఈ కూడా 2 కౌన్సిలర్? ఒకటే బీజేపీ కౌన్సిలర్ గెలిచాడు. ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? కిషన్ రెడ్డి. ఎంపీ కోమటిరెడ్డి. భువనగిరి కాన్స్టిట్యూషన్. ఎట్లా ఉంది కూడా? డెవలప్ అయింది ఏమన్నా? డెవలప్ గురించి అడిగి భార్గవ్ చెప్పండి. కాలేదని చెప్పు. అయితే ఏమేమి రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగానే. మంచినీళ్ళు ఉన్నాయి. కరెంట్ ఎట్లా ఉంది? కరెంట్ బాగానే ఉంది. లోకల్ వాళ్ళకి జాబుల విషయంలో, ప్రైవేట్ జాబుల విషయంలో ఎట్లా ఉంది? జాబులు అంటే మనకు జాబ్ చేసేవారు సార్, మాకు అంత ఐడియా. సంగీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి కదా చాలా వరకు. సంగీలు ఏమి లేవు సార్, అంత బంద్ అయింది. సంగీతం ముందుకు మొత్తం బయట నుంచి వచ్చే వాళ్ళంటే ఎక్కువ. అవును, ఇప్పుడు కూడా బయట వాళ్ళే. రామోజీ ఫిల్మ్ సిటీ పరిస్థితి అక్కడ కూడా బయట వాళ్ళు, ఈ లోకల్గా లేరు. చేయరా లేకపోతే వాళ్ళు ఇవ్వరా? ఇస్తారని వాళ్ళు చేసేవాళ్ళు, ఎవరందరూ వాళ్ళు ఓన్గా బిజినెస్లో. ఇక్కడ మరి మీ ఎమ్మెల్యే బాగా చేసిండా? చేసి పర్వాలేదు, బాగా వస్తాడా అప్పుడప్పుడు. ఈసారి మళ్ళీ గెలుస్తాడా? ఇక అది మనం చెప్పలేము సార్. మీ మద్దతు ఎట్లుంటుంది? అంత ఐడియా మనకు లేదు సార్. కాంగ్రెస్ వైపు ఉంటావా? కాంగ్రెస్ తక్కువే సార్ ఇక్కడ. టీఆర్ఎస్ అనా? టీఆర్ఎస్ అయితే ఉంది ప్రజెంట్. మంచిరెడ్డి 3 సార్లు గెలిచిండు కదా, ఏమన్నా చేసినట్టు అనిపిస్తుందా? చేస్తారు, మోరీలో అయితే చేశారు. మరి అందుకే మళ్ళీ ఆశీర్వాదం ఉంటుందా ఆయనకు? ఏమో సార్, మనకు అంత ఐడియా లేదు. అది మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుంది? మాకేం లేదు సార్. అంటే
పింఛన్ వచ్చే పర్సన్స్ ఏం లేరు. కళ్యాణ లక్ష్మి అలాంటివి మాకు అంత మా అంత చిన్న పెద్ద ఏజ్ వాళ్ళు లేరు మా దగ్గర. లేరు, మా చిన్నపిల్లలే మాకు. కేసీఆర్ బాగా చేస్తా అనిపిస్తుందా? పర్లేదు సార్, బాగానే చేశారు. ఎన్ని మార్కులు ఇస్తావు ఆయనకు 100కు? పర్లేదు, అంతే 80 మార్కులు ఇవ్వచ్చు. మళ్ళీ రావాలనిపిస్తుందా రావాలా కూడా ఆయన పాలన? బాగానే ఉంది సార్, పర్వాలేదు. ఉమర్ ఖాన్ కూడా మరొక వ్యక్తిని అడిగితే మంచి బిజీ ఉన్నాడు కాక. చెప్పండి పేరు? భార్గవ్ రెడ్డి. రెడ్డి గారు ఏం చేస్తుంటారు? మేము బిజినెస్. ఎంటర్ప్రైజెస్ అంటే? ఎంటర్ప్రైజ్ అంటే అన్నీ డీలింగ్. ఏమేం చేస్తుంటారు? మన పెట్రీస్ అండ్ లామినేట్ ఏదన్నా రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎట్లా ఉంది తెలంగాణ వచ్చినాక మీ ఊరు? మా ఊరా ఉంది, మంచిగా ఉంది. మామూలుగా డెవలప్ అయిందా? డెవలప్ అయిందిలే, డెవలప్ కాకుంటే భూములు బాగా రేట్లు పెరిగినట్టు. మా ఊర్లో భూములు లేవు అమ్ముకుంటందుకు. ఉన్నకాడికి మొత్తం ఉన్నాయి, మాగే ఉన్నాయి. అయితే ఎట్లా మరి ఈసారి కేసీఆర్ పాలనకు? కేసీఆర్ వస్తాడు, ఎట్లయినా వస్తాడు. ఆయన మీ ఎమ్మెల్యే మంచిగాడి కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఇక మీ మద్దతు ఉంటుందా ఆయనకేనా? మీ పేరమ్మా? లక్ష్మమ్మ. ఏం చేస్తాను? ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. పింఛన్ వస్తుంది ఏమన్నా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఏం చేస్తావు? ఏం చేస్తాము, ఖర్చులు ఇక మందులకు సూదులకు అవుతున్నాయి. కండ్ల ఆపరేషన్ అయింది నాకు, షుగర్ బీపీ అవిటికే సరిపోతున్నాయి మాకు. ఎంతమంది పిల్లలు? 4, 2 కొడుకులు 2 బిడ్డలు. వచ్చారా మన దసరాకు? వచ్చారా? వచ్చిపోయారు. ఏం తెచ్చారు దసరాకు? ఏం చేస్తాము, మటన్ చికెన్ కూడా తినలే వాళ్ళ పిల్లలు. తినరు, సోమవారం మంగళవారం తినరు. మందు తీసుకురాలే? మందు తాగం మేము. గౌడ్స్. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? 4 కిరాయికి ఇచ్చిన 4 రూమ్లు. మీ కొడుకులు ఉంటారా? మా కొడుకులు ఉంటాం. అందరూ ఇలా ఉంటారా? 2 కొడుకులు పెళ్ళి, ఒక ఆయన పెళ్ళి అయింది, ఇంకొక ఆయన ఉండు. ఇట్లా మరి 2000 సరిపోతాయి అంటవా? ఇవి సరిపోతాయి పంతులు సారు, 7 సరిపోతాయి. సూదులకు మందులకు తిండిలకు వీటికే అయిపోతున్నాయి. కేసీఆర్ ఏమో పైసలు ఇస్తాడు 3000 ఇస్తాడు 4000 ఇస్తాడు. ఈసారి గెలిస్తే 5000 ఇస్తానంటాడు. మరి మరి గెలిపిస్తున్నాం, మరి మేము గెలిపేయకుండా అయిపోయింది. ఈ 60 ఇప్పుడు ఈ 10 సంవత్సరాలకు ఉంది కదా, కుంటోళ్ళ గుడ్డోళ్ళకేమో 4000 ఇచ్చారు. మరి మాకు అందులో 3000 అని ఇవ్వాలిగా. అదే ఈసారి గెలిస్తే 5000 చేస్తా అంటుండు. మరి గెలవాలి. మా ముసలోళ్ళకి సాయం చేస్తుండగా. ఏ గుర్తు అయినది? గుర్తేది? కారు గుర్తే మాది. ఎప్పుడైనా ఈసారి మరి వేస్తాం, ఎందుకేం ఆయన గెలవాలి ఉందా? లక్ష్మమ్మ. ఏం చేస్తుంటా లక్ష్మ? ఏం లేదు, ఇంటికాడనే. పింఛన్ వస్తుందా? లేదు, మా ఆయన చచ్చిపోయింది. ఇప్పుడు 9 నెలలు అయింది. కొడుకులు? మా కొడుకులు పిలించి ఇట్లా పోతారు. ఎవరు? మీ చిన్న కొడుకు నడుపు కొడుకు పేరు ఏం పేరు ఉంది? కృష్ణ. కృష్ణ మల్లాపురంగా అత్తగారు? కృష్ణ మల్లాపురంగా. మీ ఆయన చనిపోయిన సంవత్సరాలే? 9 ఏళ్ళు. 9 నెలలు రీసెంట్గానే ఈ సంవత్సరంలో. పింఛన్ ఏమైనా వస్తుందా? మీ ఆయనకు వచ్చేటప్పుడు మీకు టైం చేసుకో. ఇక చేసినా కానీ ఏమొస్తుందో ఇక రావాలనుకుంటున్నా మరి. ఎట్లా ఊరు డెవలప్ అయింది ఏమన్నా? ఇంకేముంది, గిదే ఉంది, ఇంకేం డెవలప్ ఉంది. మీ అమ్మగారు ఊరే ఎవరు? రాపోలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక ఆ రోజు ఎట్లా ఉంది, ఈ రోజు అట్లా ఉంది? ఇక అప్పటికి ఇవన్నీ గుడిసి ఉండే, ఇవన్నీ భూములు ఉండే, కొనుక్కున్నాం, కట్టుకున్నాం. రైతు బంధు వస్తుంది ఏమన్నా? రైతు బంధు ఏమొస్తుంది ఇల్లుకు? భూమి లేదా? ఏమి మాన్యం ఉంది, గీతాతుందో 2 గుంటలు. ఈసారి ఎవరికి ఇస్తాయి? చెయ్యికా, పువ్వుకా, కారా? దానికే ఎప్పుడైనా. ఏది కారా? సైకిల్ ఉంటుంది కదా మీరు? అప్పుడేమో వాళ్ళు ఇంటి ఉంటారేమో కానీ నేను వేసేది నువ్వు కార్కేనా? ఎక్కడనో ఇక మాకు ఇష్టం ఉన్నకు వస్తాం. కార్కేనా?